ఈ రోజు మనం ఒక గొప్ప సాహసగాథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక కాశ్మీరీ గైడ్ తన ప్రాణాలను లెక్క చేయకుండా ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన పర్యాటకులను ఎలా కాపాడాడో తెలుసుకుందాం రండి. అదిగోండి, ఛత్తీస్గఢ్ లోని మనేంద్రగఢ్ చిర్మిరి భరత్పూర్ జిల్లా నుంచి 11 మంది కాశ్మీర్ కి యాత్రకు పోయినారు. వాళ్లల్లో 4 భార్యాభర్తలు, 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కశ్మీర్ లో వీళ్ళకి నజకత్ అహ్మద్ షా అనే ఒక ఆయన గైడ్ గా తోడున్నాడు. ఆ రోజు వీళ్లంతా బైసారన్ మైదానంలో ఫోటోలు దిగుతా సరదాగా గడుపుతా ఉంటే టపాటపామని తుపాకీ పేలిన శబ్దాలు వినిపించాయి. అంతే సంగతులు. పర్యాటకులందరూ ఎటు పడితే అటు పరిగెత్తడం చూశాడు. చూడండి, నజకత్ ఆ 3 పిల్లల్ని పట్టుకుని ఒక సందులాంటి దారిలో నుంచి బయటపడ్డాడు. అంతేకాదు, ప్రమాదమైన కొండదారుల్లో దాదాపు 4 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ పోయి పహల్గాం పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఒక మంచి సురక్షితమైన చోట ఆ పిల్లల్నుంచినాడు. మళ్లీ వెనక్కొచ్చి మిగిలిన 4 జంటల్ని కూడా కాపాడినాడు. ఇంత జరిగినా చూడండి, ఆ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నజకత్ మేనమామ కొడుకు ఆదిల్ కూడా చచ్చిపోయినాడంట. అయినా కూడా నజకత్ బాధను దిగమింగుకున్నాడు. తనను నమ్ముకుని వచ్చిన పర్యాటకులు క్షేమంగా ఊళ్లకు తిరిగిపోయేదాకా వాళ్లతోనే ఉండాలని అనుకున్నాడంట. అందుకే ఆదిల్ అంత్యక్రియలకు కూడా పోలేకపోయినాడట. చూశారుగా, నజకత్ షా ఎంత గొప్పగా తన బాధ్యతను నిర్వర్తించాడో. ప్రాణాలు పోతున్నా కూడా పర్యాటకుల కోసం నిలబడ్డాడు. అతని సాహసం నిజంగా అందరికీ ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.